జగన్మోహన్ రెడ్డి చేసిన వినాశనానికి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలను మనం సరిదిద్దాలంటే మనం రోజులు పడతా ఉంటాయి. అనేక చట్టాలను దుర్మార్గంగా మార్పులు చేశాడు. ఆ చట్టాల నుంచి మనం కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం వెళ్ళాలంటే టైం పడతాం. ఇలాంటివే ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు జనవరి నుంచి కూడా ఇదేనట్టు కౌలు రైతులు కౌలు వేసుకోవటానికి కూడా న్యాయస్థానం మెట్లెక్కి ప్రతిసారి వాళ్ళు కౌలు పొందాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు అన్నట్టు ఉన్న రైతులందరూ కూడా ఎవరైతే రాజధాని అభివృద్ధికి ఆ రోజు పొలాలు స్థలాలు ఇచ్చారో వాళ్ళంతా కూడా ఇవాళ వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టలేక అనేక మంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అలానే సామాన్యుడు ఎకరం 2 ఎకరాలు సన్నకారు రైతులైతే నానా అగచాట్లు పడతా ఉన్నారు. ఇవాళ బ్యాంకి రుణాలు రాక పిల్లల చదువులు మధ్యలో ఆగి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు గమనించి ఇవి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగా ఫస్ట్ ప్రయారిటీ ప్రకారంగా పెట్టి చేస్తామన్నారు. ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతికి రాజధానికి రైతులు ఇచ్చినటువంటి ప్లాట్లు ఇచ్చినటువంటి రైతులకు కానీ రైతు కూలీలకు కానీ సన్నకారు చిన్నకారు రైతులకి ఎటువంటి నష్టం జరగదని తెలుగుదేశం పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను, హామీ ఇస్తా ఉన్నా కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా రాజధాని అమరావతి అనే దాని మీదే కట్టుబడి ఉన్నాడు ఆయన. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి విశాఖ రాజధానిగా చేస్తానన్నా కూడా రాష్ట్ర ప్రజలతో పాటు విశాఖ ప్రజలు కూడా తిరస్కరించారు ఆయన్ని. కాబట్టి